ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు క్యాలెండర్లోని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 2వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ప్రియులారా, ఈ కీర్తన కోరహు కుమారుల కీర్తన అని చెప్పబడుతుంది. ఈ కీర్తన మొత్తంలో మనము చదివితే రెండు విషయాలు ప్రాముఖ్యంగా కనబడుతున్నాయి. ఒకటి ఏమిటంటే దేవుని మందిరం యొక్క గొప్పతనం, లేకపోతే దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత అనేది మొదటి విషయము. రెండవదిగా జీవము కలిగినటువంటి దేవుడు అనేటువంటి రెండు విషయాలు ప్రాముఖ్యంగా ఈ అధ్యాయం అంతా, ఈ కీర్తన అంతా మనము చూస్తాం. ప్రియులారా, దేవుని మందిరము అనేటువంటిది ఎందుకు ప్రాముఖ్యమైనది అంటే, ప్రియులారా, దేవుని మందిరములో దేవుడు నివాసము చేస్తూ ఉన్నాడు. అనగా జీవము కలిగిన దేవుడు అక్కడ నివాసము చేస్తూ ఉన్నాడు. తర్వాత దేవుని మందిరములో ఆయన యొక్క సన్నిధి, లేకపోతే దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ దేవుని మందిరంలో ఉన్నది. తర్వాత దేవుని మందిరంలో దేవుని యొక్క వాక్కు, లేకపోతే దేవుని యొక్క వాక్యము మనము వినగలుగుతాము. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా చూసుకుంటే దేవుని మందిరంలో ఎన్నో విషయాలు మనము చూడవచ్చు. దేవుని మందిరం యొక్క గొప్పతనం గురించి ఇక్కడ కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, అందుకనే ఏమని చెప్తూ ఉన్నాడు? 4వ వచనంలో నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. చూసారా? కాబట్టి ఆ మందిరములో, ఏ మందిరములో అయితే దేవుడు నివాసము చేస్తున్నాడో, ఏ మందిరములో అయితే దేవుని యొక్క సన్నిధి, ఆయన ప్రత్యక్షత ఉన్నదో, కాబట్టి ఇలాంటి మందిరములో నివాసము చేసేవారు ఎలాంటి వారు అంటే ధన్యులు, లేకపోతే ఆశీర్వదించబడిన వారు, దీవించబడిన వారు అని తెలియచేయబడుతుంది. రెండవదిగా ప్రియులారా, 10వ వచనంలో నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చూసారా? దేవుని మందిరములో ఒక దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమంట ప్రియులారా. కాబట్టి 1000 దినాలు అంటే దాదాపు 3 సంవత్సరాల పైన. అంటే ఒక్క దినము గడిపితే అంత ప్రాముఖ్యత, అంత గొప్పతనం ఈ మందిరంలో ఉన్నది. అందుకనే ఆయన అంటున్నాడు, కీర్తనాకారుడు అంటున్నాడు, నా దేవుని మందిరములో ద్వారమునొద్ద నుండుట నాకిష్టం. కాబట్టి ఇలాంటి దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు, ఆయన సన్నిధి ఉంది, ఆయన ప్రత్యక్షత ఉంది. కాబట్టి 1000 దినాల కంటే శ్రేష్టము ఒక దినము గడుపుట. కాబట్టి దేవుని మందిరములో నివాసం చేయటం నాకు ఎంతో ఇష్టం. ఆయన ఆ మందిరం యొక్క ద్వారము దగ్గర నుండుట నాకు ఇష్టం అని కీర్తనాకారుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం అనుకుంటున్నట్లుగా దేవుని మందిరము అంటే ఏదో ఒక కట్టడములే, లేకపోతే అదొక రేకుల షెడ్డులే, లేకపోతే అదొక పూరిపాకలే అనుకుంటున్నాం. కానీ ప్రియులారా, దేవుని మందిరంలో దేవుడు నివాసము చేస్తూ ఉన్నాడు. చూసారా? ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి, గొప్పతనాలు ఉన్నాయి. కాబట్టి నేను దేవుని మందిరం యొక్క గొప్పతనాన్ని మనం గుర్తెరగాలని ఈ అధ్యాయము ద్వారా, ఈ కీర్తన ద్వారా మనము హెచ్చరించబడుతూ ఉన్నాం. రెండవదిగా ఆయన జీవము కలిగిన దేవుడు. ప్రియులారా, ఈ కీర్తనలో జీవము కలిగిన దేవుని గురించి రాయబడుతూ వచ్చింది. జీవము గల దేవుని గురించి రాయబడుతూ వచ్చింది. ఆయన జీవము గల దేవుడు అంటే నిరంతరము జీవించుచున్నవాడు
అని అర్థం. కాబట్టి ప్రియులారా, ఆయన నిరంతరము జీవిస్తూ ఉన్నాడు ఈ లోకములో. మరి దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రియులారా, మరి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అవి కేవలం విగ్రహాలు మాత్రమే. వారు చెవులుండి వినవు, అవి కనులుండి చూడలేవు, నోరుండి మాట్లాడలేవు, ముక్కుండి వాసన చూడలేవు, చేతులుండి పని చేయలేవు, కాళ్ళుండి నడవలేవు. అవి కేవలము ఒట్టి విగ్రహాలే. కానీ ప్రియులారా, మన దేవుడు ఎవరు అంటే ఆయన సజీవుడు, జీవము కలిగిన వాడు, నిరంతరము జీవిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఆయన జీవము కలిగిన దేవుడు. చూసారా, ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన కనులుండి చూస్తాడు. ప్రియులారా, మన కష్టాన్ని, మన సంతోషాన్ని, తర్వాత మన శ్రమను, మన బాధను, మన వేదన అంతా కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. అంతేకాదు, మన పొరపాట్లు, మన తప్పితాలను కూడా చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన కనులుండి సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన మన క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తాడు. అంతేకాదు ప్రియులారా, ఆయన వింటూ ఉన్నాడు, మన మాటలు వింటూ ఉన్నాడు, మన ప్రార్థన వింటూ ఉన్నాడు. చూసారా, మన కష్టంలో, శ్రమలో దేవుని సన్నిధిలోనికి వచ్చి మనము చేసేటువంటి ప్రార్థన, మనము పెట్టేటువంటి మొర ఆయన వింటున్నాడు. ప్రియులారా, అందుకనే ఆయన సజీవుడు, ఆయన నివాసము ఇంకా జీవిస్తూ ఉన్నవాడు. ప్రియులారా, ఆయన చేతులుండి ఈనాడు పనిచేస్తూ ఉన్నాడు. తన ప్రజల కోసం ఆయన ఎన్నో గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు చేస్తున్నాడు, అద్భుతమైనటువంటి కార్యములు చేస్తున్నాడు. చూసారా, మన జ్ఞానానికి, మన గ్రహింపుకు మించినటువంటి కార్యాలు ఆయన మన జీవితాలలో, తన భక్తుల యొక్క జీవితాలలో ఆయన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన ఎప్పుడు కూడా ఆయన మరి కొనుకుపాటు లేడు, నిద్రపోయేవాడు కాదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన ప్రియులారా ఎల్లప్పుడూ ఆయన పని చేసేవాడుగా ఉంటున్నాడు. ఈ విధంగా ఆయన జీవము కలిగిన దేవుడు. ప్రియులారా, ఆయన యొద్దకు వస్తే ఆయన నీ సమస్యను బట్టి, నీ కష్టమును బట్టి ఆయన నీకు మేలు చేస్తాడు. అంతేకాదు ప్రియులారా, ఆయన నీ కొరకు, నా కొరకు ఆ కలువరి శిలువలో ఎంతో క్రయము చెల్లించాడు. ఆయన తన పరిశుద్ధమైనటువంటి రక్తమును చిందించాడు. ఆ రక్తము ద్వారా మన ప్రతి పాపములను కూడా ఆయన కడిగి పవిత్రపరుస్తాడు. కాబట్టి ప్రియులారా, ఆయన సజీవుడైనటువంటి వాడు, నిరంతరము జీవిస్తూ ఉన్నటువంటి వాడు, నిరంతరము కూడా ఆయన జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి దేవుని యొద్ద మనము నివాసము చేసినట్లయితే, ఇలాంటి దేవునిని మనము అంగీకరించినట్లయితే మనకెంతో సంతోషం. ప్రియులారా, మనకెంతో కాపుదల, మనకెంతో భద్రత మనము కలిగి ఉండగలం. కాబట్టి మా ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు, ఈ జీవము కలిగిన దేవుడు నీకు దేవుడుగా ఉన్నాడా? ఈ జీవము కలిగిన దేవుడు నీకు దేవుడుగా ఉన్నాడా? ఒకవేళ ఆయన నీకు దేవుడుగా లేకపోతే, ఒకవేళ నువ్వు ఆయనను అంగీకరించకపోతే, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన నీ పాపములను క్షమించగలడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించగలడు, నిన్ను కడిగి నిన్ను పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. చూసారా ప్రియులారా? కాబట్టి ఆయనను మనము అంగీకరించినట్లయితే, మన పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమించటానికి సిద్ధమైనటువంటి వాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నావు, మంచిదే. అయితే దేవుని అంగీకరించావా? దేవుని కొరకు నమ్మకంగా జీవించటానికి నీవు ఇష్టపడుతూ ఉన్నావా? అయితే దేవుడు నీ పక్షముగా గొప్ప కార్యము చేస్తాడు. అంతేకాదు ప్రియులారా, మరి ఈ అధ్యాయంలో ముగ్గురిని ధన్యులు, ఆశీర్వదించబడిన వారు అని ఈ కీర్తన తెలియచేస్తూ ఉంది. చూడండి, 4వ వచనంలో, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. మొట్టమొదట ఎవరు ధన్యులు అంటే దేవుని యొక్క మందిరములో నివాసము చేసేవారు, దేవుని యొక్క ఆలయంలో ఉండి
ఆయన పరిచర్య చేసేవాళ్ళు, ఆయన సేవ చేసేటువంటి వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఆనాడు మరి పాత నిబంధన కాలంలో దేవుని యొక్క యాజకులు, పరిసయ్యులు, దేవుని యొక్క యాజకులు, లేకపోతే ఆయన పరిచర్య చేసేటువంటి పరిచారకులు, లేవీయులు ఎంతోమంది ఆయన దేవుని మందిరంలో ఉండి వాళ్ళు పనిచేస్తూ వచ్చారు. ఆయనను వారు సేవించారు, ఆయనను సేవించారు. కాబట్టి ప్రియులారా, ఆయన మందిరంలో నివాసము చేసేవారు ధన్యులు, ఆశీర్వదించబడిన వారు అని తెలియచేస్తూ ఉంది. రెండవదిగా ప్రియులారా, మరి ఎవరు ధన్యులు అంటే నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. చూసారా, దేవుని ద్వారా బలము పొందాలని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. యెహోవాయే నా బలం అని కీర్తనాకారుడు మరి దావీదు చెప్తూ ఉన్నాడు. చూసారా, దేవుడే మన బలం, ఆయనే మన బలం. కాబట్టి ఇక్కడ వాక్యం తెలియచేస్తుంది, దేవుని వలన బలము పొందినటువంటి వారు ధన్యులు. ప్రియులారా, ఆధ్యాత్మికమైనటువంటి బలం అర్థమవుతుందా? పాపంపై విజయం. చూసారా, కాబట్టి ఆయన ద్వారా మనం బలపరచబడి ఏదైనా మనం చేయగలం. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మాట అన్నాడు. ఏమిటా మాట? నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. కాబట్టి దేవుడు మనల్ని బలపరిచినప్పుడు మనము దేవుని కొరకు ఏదైనా చేయగలము. అందుకని నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తాం. చివరిగా ఒక మాట 12వ వచనంలో ఉంది, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. కాబట్టి ప్రియులారా, మూడవదిగా ఎవరయ్యా ధన్యులు అంటే దేవుని యందు నమ్మిక ఉంచేటువంటి వారు. అర్థమవుతుందా? కష్టంలో, శ్రమలో, ఇరుకుల ఇబ్బందుల్లో ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మిక ఉంచి, నా దేవుడు నా సమస్య నుంచి నన్ను విడిపిస్తాడు, నా దేవుడు నా కష్టం నుండి నన్ను తప్పిస్తాడు, నన్ను కాపాడుతాడు అని ఎవరైతే మరి దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, నమ్మిక ఉంచుతారో వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని మందిరం విషయంలో నీ యొక్క వైఖరి ఏమిటి? దేవుని మందిరాన్ని ఎంతగా ప్రేమిస్తున్నావు? దేవుని మందిరాన్ని ఎంతగా గౌరవిస్తూ ఉన్నావు? దేవుని మందిరానికి ఎంతగా నువ్వు వెళ్ళి దేవునితో గడుపుతూ ఉన్నావు? దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నావు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని సన్నిధిలో మనం గడపాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాలలో మనము దేవుని మీద ఆధారపడతాం. ఆయన జీవం కలిగిన దేవుడు, మన అక్కర తీర్చే దేవుడు, మన అవసరతలు తీర్చే దేవుడు, మనలను చూసే దేవుడు. కాబట్టి ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేసి మనలను ముందుకు నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీకే వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, నాయన, ఈ ఉదయకాల సమయంలో నీ పాదములద్ద సాగిలు పడుతున్నాం. దేవా, మరి రాత్రి అంతా మీరు కాపాడి భద్రపరిచినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అయా, కరుణించు నాయన, కటాక్షించండి మా జీవితాలలో. ప్రభువా, నీ మందిరాన్ని ఎప్పుడు కూడా మేము నిర్లక్ష్యము చేయకుండా, దేవా నాయన, నిర్లక్ష్యము లేకుండా లక్ష్యం ఉంచి మీ సన్నిధిలో గడుపునట్లుగా సహాయం చేయండి. ఆ విధంగా మీ ద్వారా బలము పొందటానికి సహాయం చేయండి. దేవా, కృప చూపించయ్యా, దయ చూపించండి. అంతేకాదు ప్రభా నాయన, మరి ప్రార్థన సహాయం కోరినటువంటి బిడ్డలు ఉన్నారు. ప్రభా, పాల్ నాయన సహోదరుడు తన రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయా, మీ సొంత సమయంలో మీరు దర్శించి సంధించండి ప్రభా. రక్షణ అనుభవంలోనికి తీసుకొని రండి ప్రభా. దేవా, సహాయం చేయండి. అంతేకాదు సైమన్ పీటర్ సహోదరుడు, అయా నాయన, తనను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కార్పెంట్ వర్క్ చేస్తూ ఉన్నాడు. ఆ వర్క్ను మీరే దీవించి ఆశీర్వదించండి ప్రభా, సహాయం చేయండి. అంతేకాదు ప్రభా, తనకు నాయన మంచి ఆరోగ్యం దయచేయండి. దేవా, మీ గాయపడిన హస్తంతో తాకి స్వస్థపరచండి ప్రభా. సహాయం చేసి మహిమ పొందండి. వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. అంతేకాదు ప్రభా, మరి ఎర్రమ్మ సహోదరి నాయన హాస్పిటల్లో ఉంది ప్రభా. మరి కీమోథెరపీ చేస్తూ ఉన్నారు ప్రభా.
అయా మంచి ఆరోగ్యం దయచేయండి. మీ గాయపడిన హస్తంతో తాకి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే ప్రభా మరి శారా సహోదరి అయా నాయన మరి తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన, మరి కుటుంబ సమస్యల విషయంలో ప్రభా కనికరించండి. అలాగే ప్రభా మరి తన తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దయచేయండి, దేవా కృప చూపించండి, భవిష్యత్తు కొరకు తనను సంపూర్ణంగా సిద్ధపరచండి ప్రభా. అయా నాయన మరి హౌస్ ప్రభా మరి అమ్మాలని వారు ఆశపడుతూ ఉన్నారు. అయా నాయన మంచి రేటు వచ్చినట్లుగా సహాయం చేయండి. మీరే ఆశ్చర్యమైన అద్భుతమైన మీ కార్యమును జరిగించండి, మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతటి కొరకు సిద్ధపరచండి ప్రభా, సహాయం చేసి మహిమ పొందండి. వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో, ఘనమైన పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.